Hello, welcome back to my channel and welcome to the vlog. So, సో సారీ యాక్చువల్లీ వీడియోస్ పెట్టడం మానేశాను. ఎందుకని నేను తర్వాత చెప్తాను. ఇదైతే నా సాటర్‌డే రొటీన్ వ్లాగ్. యాజ్ యూజువల్‌గా సాటర్‌డే మార్నింగ్ ఇలా యోగాతో స్టార్ట్ చేశాను డేని. తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ కిచెన్‌లో వర్క్స్ ఉంటే అది స్టార్ట్ చేసేసుకుంటున్నాను. లైక్ రాత్రి కడిగి పెట్టిన వెసెల్స్ అరేంజ్ చేసుకోవడం, కౌంటర్ టాప్‌ని క్లీన్ చేసుకోవడం అండ్ ఇంట్లో అందరికీ వేడి నీళ్లు కాంచి ఇవ్వడం, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఇలా. అండ్ ఈరోజు నేను లీవ్ వేసుకున్నాను. సో, ఆఫీస్‌కైతే వెళ్ళడం లేదు. రిషికి మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సాటర్‌డే కాబట్టి హాఫ్ డే త్వరగానే వచ్చేస్తాడు. ఇక్కడైతే నేను పులిహోర చేద్దాం అంటే లెమన్ రైస్ చేద్దాం అన్నట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెందుకో హ్మ్, కంటిన్యూ చేయాలనిపించలేదు. దానికి బ్రేక్ తీసేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ చేసేసాను. తర్వాత నేనే రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఎందుకు ఇలా చేస్తున్నాను? ఐ షుడ్ నాట్ స్టాప్ అనిపించి దెన్ స్టార్ట్ చేశాను. అండ్ నార్మల్‌గా ఇంకా ఇంట్లో మార్నింగ్ న్యూస్ ఆన్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఇద్దరికీ కొంచెం ఫ్రీగా ఉంది. ఆఫీస్‌కి వెళ్ళడం లేదు కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ కర్ణాటకలో ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక్కొక్క రోజు అన్నట్టుగా హిందూ సమాజ అనేసి ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుంటున్నారు. లైక్ తాలూక్ వైస్, డిస్ట్రిక్ట్ వైస్ లాగా. సో, ఆ ఫంక్షన్ ఈరోజు నడుస్తుంది. సో, దాన్ని నేనిక్కడ చూస్తున్నాను. లైక్ ఎలా చేస్తారు ఏంటి అని చిన్న లోకల్ ఛానెల్‌లో చెప్తుంటే దాన్ని చూస్తున్నా. అండ్ ఆల్సో ఆహ్, ఈ ఫ్లాగ్ ఇది రామ మందిరానికి అలా తెచ్చిన ఫ్లాగ్ అనుకుంటా. దీన్ని అంటే ఎత్తుకొని పోతానని చెప్పారు మా ఆయన. ఔట్ సైడ్ ఇలా పెట్టడానికి. సో, ఓకే. సంథింగ్ విచ్ ఈస్ గుడ్ కదా! అనేసి ఇలా చేస్తుంటే నేను కూడా ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ రిషి కూడాను హ్యాపీగా చూస్తున్నాడు. అండ్ అలాగే కిందికొస్తే ఇక్కడ ఈ బటన్ రోజెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంచెం సేపు అక్కడే కూర్చోవాలనిపించి, కూర్చొని వాటితో కబుర్లు చెప్పానన్నమాట. మీకు కనిపియచ్చు ప్లాంట్స్‌తో ఎవరైనా కబుర్లు చెప్తారా అంటే నేను చెప్తాను. అండ్ ఇక్కడైతే నాకు కిచెన్‌లో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. లైక్ నాకు మార్నింగ్స్ చాలా హెక్టిక్‌గా అనిపిస్తున్నాయి. ఆఫీస్‌కి ఆన్ టైమ్‌కి వెళ్ళాలి. రిషికి అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. కొన్నిసార్లయితే అర్లీగా లేవలేకపోతున్నా. ఇవన్నీ చాలా క్లమ్జీగా ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటిగా మేనేజ్ చేసుకోవాలి. అండ్ మీన్ వైల్‌లో నా యాష్ గార్డ్ జ్యూస్‌ని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లైక్ నేను వీక్లీ ఒక్కసారి యాష్ గార్డ్‌ని ఇలా తెచ్చుకుంటాను. సో, నాకిదైతే 3-4 డేస్ ఒస్తది. సో, వీక్‌లో 3-4 డేస్ అయితే మినిమమ్ తాగడానికి ట్రై చేస్తాను. ఇంకా రిమైనింగ్ డేస్ అయితే సొరకాయ జ్యూస్ ఆర్ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ లేకపోతే కాకరకాయ జ్యూస్ ఇలా ఏదో ఒక జ్యూస్ తీసుకుంటా. ఫస్ట్ రీజన్ అస్సలు వెజిటబుల్స్ నేను తినను. వెజిటబుల్స్‌కి సెపరేట్‌గా చేసుకునేంత టైం కూడా నాకు ఉండడం లేదు. అదొక్క రీజన్ అంతే. అండ్ రిషికి కూడా ఇక్కడ లెమన్ రైస్ కలిపి పెట్టేసాను. ఈరోజు కొంచెం అంటే 2:30కి అలా వస్తామని చెప్పారు. అందుకే బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఫర్ సేఫ్ సైడ్ అంతే. అండ్ నా యాష్‌గర్డ్ జ్యూస్‌ని కూడా ఇలా జ్యూసర్‌లో వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మిక్సీలో వేసుకునేదాన్ని గానీ, ఇప్పుడైతే నాకు జ్యూసర్ ఉంది గాబట్టి, జ్యూసర్‌లో వేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా బాటిల్స్‌లో ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. సో దట్ ఏంటంటే నాకు 3-4 డేస్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. టైమ్ సేవ్ అవుతుంది. అండ్ రిషి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే దేవుని గది క్లీన్ చేస్తున్నా. సో, నేనైతే ఔట్ సైడ్ ఇంకా తెచ్చే ఎలాంటి పౌడర్, కెమికల్స్ ఉన్నవి వాడను క్లీన్ చేయడానికి. ఇలా ఇంట్లోనే శనగపిండి, పసుపు, లెమన్ జ్యూస్, వెనిగర్, బేకింగ్ సోడా, విమ్ జెల్ ఇలా వేసి దేవుడి సామాన్లు శుభ్రం చేసుకుంటానన్నమాట. నాకెందుకో ఇదే మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు అని. సో, డెఫినిట్‌గా ఇది వర్క్ అవుతుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎవ్రీ వీక్ ఒక్కసారి 1 డే ప్లాన్ చేసుకుంటాను. దేవుని గదిని శుభ్రం చేసుకోవడానికి.
మాక్సిమం సాటర్‌డే ఈవినింగ్ ఆర్ సండేసే ప్లాన్ చేసుకుంటాం. బట్ ఈరోజు ఎలాగో ఈడ ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం ఆ ఫంక్షన్‌ని నేనైతే పోయి ఔట్‌సైడ్ ఇన్వాల్వ్ అవ్వలేను. జస్ట్ ఇంట్లోనే నా హ్యాపీనెస్‌ని ఇలా చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను అంతే. చూసారా చాలా మంచిగా క్లీన్ అవుతుంది ఇలా చేయడం వల్ల. అండ్ ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా పడదు. సో, నేనైతే ఇదే ఫాలో అవుతాను. అండ్ సాటర్‌డే కాబట్టి నేను ఈరోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో దట్ నాకు నెక్స్ట్ 1 వీక్ వరకు ఎలాంటి హరీ ఉండదు. కొన్ని పనులైతే చిన్న చిన్నగా అనిపిస్తాయి గానీ, చేస్తూ ఉంటే అస్సలు టైం తెలియదు. అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇంకా నా పర్సనల్ వీడియో విషయాలకి వచ్చేస్తే ఎందుకు నేను వీడియో స్టాప్ చేసేయాలి, అంటే యూట్యూబ్ ఛానెల్ స్టాప్ చేసేయాలి అనుకున్నా అంటే, చాలా విషయాలు జరిగాయి లైఫ్‌లో. లైక్ ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. నా లైఫ్‌లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు. సో, దానివల్ల కొంచెం అది ట్రిగ్గర్ అవుతూ ఉండేది మైండ్‌లో. అండ్ నాకు వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోయింది. అది ఒక రీజన్. అండ్ ఎంత కష్టపడినా కూడా ఏదో వ్యూస్ రావు కదా అనే రీజన్ కూడా ఒకటి. బట్ అన్నీ ఓవర్‌కమ్ చేసుకొని మళ్ళీ ఐ థాట్ ఐ షుడ్ రీస్టార్ట్ ఇట్. సో, అదే చేశాను ఇక్కడ. అండ్ మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి తను ఇంట్లో పూజ చేసేసి తర్వాత ఫంక్షన్‌కి వెళ్తానన్నారు. సో, తనే పూజ చేస్తున్నారు ఈరోజు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. లైక్ హిందూ సమాజోత్సవ అలా ఏదో పేరు. నాకు సరిగ్గా అది పలకడం రావడం లేదు గానీ, చాలా మంచిగా జరిగింది. తను పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఇలా నేను కొంచెం పద్మపు కమలం ముగ్గు వేసుకొని, తర్వాత దియాస్ లైట్ చేసుకుందాం అన్నట్టుగా చేసుకుంటున్నా. ఇంట్లో ఉన్నాను కదా! కొంచెం ఖాళీ టైం ఉందని ఇలా చేస్తున్నాను. లేకపోతే ఇంత పేషెన్స్‌గా ఇంత టైం అయితే నాకెప్పుడూ దొరకదు ఆఫీస్ ఉంటే. సో, దానికి ఇక్కడ దియాస్ ఉన్నాయి. మొన్న డీమార్ట్‌లోకి పోయినప్పుడు తెచ్చుకున్నవి. దాన్ని పెట్టి ఇలా లైట్ చేస్తున్నాను అంతే. నాకు ఇలా ఇంటిని డెకరేటివ్‌గా చేసుకోవడం చాలా ఇష్టం. దట్ టూ నాకు టైం ఉంటే అయితే ఇంకా ఎక్కువ చేస్తాను. అండ్ నాకు ఇలా ఉర్లీలో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడం కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఒక మంచి వైబొస్తుంది వాటిని చూస్తూ ఉంటే. అండ్ ఈవినింగ్ వరకు కొంచెం రెస్ట్ చేస్తాను. లైక్ రిషి వచ్చే వరకు. తర్వాత రిషి వచ్చినాక ఇక్కడ నేను, రిషి ఇద్దరు కలిసి పొమోగ్రానేట్ జ్యూస్ చేస్తున్నాం. నేను ఏం వర్క్ చేస్తున్నా మాక్సిమం రిషిని ఇన్వాల్వ్ చేస్తా. సో దట్ ఆ వర్క్ గురించి వాళ్ళకొక అవేర్‌నెస్ ఒస్తుంది. అలాగే ఒక హెల్పింగ్ నేచర్, వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్‌గా ఉండడం నేర్చుకుంటారు అనే రీజన్ అంతే. సో, ఇలా గడిచింది నా సాటర్‌డే. పొమోగ్రానేట్ జ్యూస్ చేసేటప్పుడు నేను కొంచెం పాలు యాడ్ చేసుకుంటాను. లైక్ మంచి టేస్ట్ ఒస్తుంది. యూజువల్లీ అయితే షుగర్ యాడ్ చేయను. బట్ రిషి అడిగాడని ఈరోజు యాడ్ చేశాను. తర్వాత రిషి ఇక్కడ మార్బల్స్‌తో గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ ఎంతమందికి తెలుసు అని నాకు కామెంట్‌లో చెప్పండి. రిషి అయితే ఒక 2, 3 టైమ్స్ నేర్పించాను. ఇప్పుడు తనే ఓన్‌గా ఆడతాడు. అండ్ తర్వాత ఈవినింగ్ రిషిని దీపం పెట్టాడు. ఈరోజు తను చెప్పాడు, "అమ్మ నేను కూడా చేయిస్తాను" అని. సో, రిషిని దీపం పెట్టుకొని పూజ చేసేసుకున్నాడు. అండ్ తర్వాత రిషి ఇద్దరు కలిసి టెంపుల్‌కి వెళ్లారు. నా కోసం రిషి ఇలా వీడియో తీసి పంపించాడు. సో స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ ఈ రోజుటి ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.